ఈ వీడియోలో మనం ప్రోమో 2 ప్రోమో 3 దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు లైవ్లో కొన్ని అంశాలు జరిగినాయి. పైన మాట్లాడదాం. వాటిని ఎక్కువగా మాట్లాడద్దు, డీప్గా వెళ్ళొద్దు, కానీ పైన టచ్ చేద్దాం. డీప్గా మనం ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకుందాం. ప్రోమో 3 కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంది భయ్యో, టచ్ చేస్తే షాక్ కొట్టేలా ఉంది. ఎనీవే లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈ ముందు వీడియో, దీనికన్నా ముందు వీడియో రేపు ఏం జరగబోతుంది అన్నది ఎగ్జైటింగ్ ఒక వీడియో చేశాను. మంచి ట్విస్టులు, షాకులు, దెబ్బ మీద దెబ్బ, ఏంటి ప్రతి సీన్ క్లైమాక్స్ లాగా. మరి ప్రతి సీన్ క్లైమాక్స్ లాగా సరే, మన ఎప్పుడు ఎవ్రీ రెగ్యులర్ వీకెండ్గా కాకుండా సాటర్డే ఎపిసోడ్ కాకుండా మంచి సాటర్డే ఎపిసోడ్ పడుతుంది. రేపు అయిపోతుంది ఖచ్చితంగా. చూడండి, ఒకవేళ అలా ఇంట్రెస్ట్ ఉంది చూడాలని కూడా చూడండి. లేదు మాకు వద్దు, మీరు డైరెక్ట్గా ఎపిసోడ్ చూద్దాం అనుకున్నా ఇగ్నోర్ చేయండి. అయితే కొన్ని విషయాలు ఉన్నాయి అందులో, నేను చెప్పనవి కావాలని చెప్పలేదు అనమాట. అవి నేను నైట్ 12 తర్వాత చెప్తాను, ఎందుకంటే అవి చెప్తే ఓటింగ్ ఎఫెక్ట్ అవుతుంది. అందుకని చెప్పేసాను యాక్చువల్గా. దాన్ని మళ్ళీ అప్లోడ్ చేసే ముందు ఎడిటింగ్ చేసేసాను, తీసేసా వాటిని. సో అవి చూడండి. నెక్స్ట్ నైట్ 12 తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాము. ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకుందాం, పెద్ద లెంతీగా వీడియోలు చేసి పెట్టేది కాదు. సో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫస్ట్ కామెంట్ కింద కూడా పిన్ చేసి ఉంచుతాను, అక్కడ ఫాలో అవ్వండి, ఇన్ఫర్మేషన్ వస్తుంది. వీడియో లైక్ చేసి చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా బిగ్ బాస్ చూసేవాళ్ళు అంటే వాళ్ళకి ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. అయితే కెప్టెన్సీ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. సరే ఇప్పుడు ఫస్ట్ లైవ్ గురించి మాట్లాడుకుందాం. లైవ్లో ఆ స్విమ్మింగ్ పూల్ కాదు కానీ అదే పూల్ టబ్స్ టాస్క్ ఏదైతే ఉందో అది పెట్టారు. నాకు తెలిసి బిగ్ బాస్ ఏదో అనుకుని ఉంటాడు, అంటే మునిగిపోతారు, తేలిపోతారు, దగ్గుతారు, అబ్బబ్బ ఊపిరాడకి అలసిపోతారు, సలసిపోతారు అనుకున్నారు. ఏంలా లాస్ట్ డే అన్నారు మెడల్ నొప్పులు వచ్చేస్తాయి అనుకున్నారు, కానీ లాస్ట్ డే మరీ అన్న కానీ గట్టిగానే ఫిట్గానే ఉన్నారు. బిగ్ బాస్కి టాస్క్ ఏం చేయాలి అర్థం కావట్లేదు. చివరికి ఎలా అయిపోయిందంటే డీమన్ టబ్బు మొత్తం నిండిపోయింది వాటర్తో, అయినా తన తలపైకి పెట్టుకొని నెమ్మదిగా తేరుతూ ఉన్నాడు. ఇంకా బిగ్ బాస్ ఇంటర్వ్యూని చేసుకొని నీళ్ళు నిండిపోయినాయి కదా ఇంక ఎలిమినేట్ చేయి అని చెప్పి, లేదంటే ఆయనకి ఎవరు సపోర్ట్ చేయలేదని చెప్పి ఏదేదో రూల్స్ పెట్టి సపోర్ట్ చేయకపోతే తీసేసింది. నాకు అర్థం కాలేదు. సో తీసారంటే సపోర్ట్ చేయట్లేదు కదా, ఆయన మునిగిపోతారు అనుకున్నారు, నాకు అర్థం కాలేదు ఎలా అనుకున్నారు ఏంటి అని చెప్పి తీశారు. అలా ఒక్కొక్కరు తీసుకుంటూ వెళ్తున్నారు. కొంతమంది గట్టిగా ఆడారు, కొంతమంది గట్టిగా ఆడుతూనే సేఫ్గా ఆడారు. అదేదో ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అని ఇచ్చింది వాళ్ళకి, దాని గురించి రివ్యూలో మాట్లాడదాం. బట్ ఓవరాల్గా ఆ టాస్క్లో ఒకరి తర్వాత ఒకటి అవుట్ అయ్యారనమాట. సో ఫస్ట్ డేమన్ అవుట్ అయ్యాడు, దాని తర్వాత రీతు అవుట్ అయ్యారు, ఇద్దరు అవుట్ అయ్యారు. అలా దాని తర్వాత సుమన్ శెట్టి అన్న అవుట్ అయ్యాడు, ఫౌల్ అయింది అది అని చెప్పి ఫస్ట్ సుమన్ శెట్టి అన్న అవుట్ అయ్యాడు, ఫౌల్ అయ్యారని చెప్పి అన్న ఫౌల్ చేయాలని గట్టిగా వాదించాడు. దీని గురించి రేపు నాగార్జున గారు కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. సో దాని తర్వాత డేమన్ అవుట్ అయ్యాడు, దాని తర్వాత రీతు అవుట్ అయింది. చివరికి ముగ్గురు మిగిలారు, సంజన గారు, నెక్స్ట్ శ్రీజ, నెక్స్ట్ తనుజ గారు, వీళ్ళు ముగ్గురు మిగిలారు. ముగ్గురు గురించి ఇంకా బిగ్ బాస్ ఒక్కొక్కరిని చేస్తే ఇంకా అయిపోతుంది టైము, ఎందుకంటే నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ పెట్టాలి కదా, దానికే చాలా టైం పెట్టింది. ఇంకెప్పుడు పెడతారు కెప్టెన్సీ టాస్క్, పైకి సేఫ్ ఆడేస్తున్నారు చలుడిగా. సో ఇంక అలా కాదు, ఇంక లాస్ట్ రౌండ్ ఇదే అని చెప్పి పెట్టారు. ఆయన తెలిసి ఎవరు విన్నారో కూడా అర్థమైపోతుంది. దానికోసం లాస్ట్ రౌండ్ పెట్టి వాళ్ళకి శ్రమ కలిగించే బదులు వాళ్ళు అప్పటికైనా సేఫ్ ఆడకుండా ఉంటారేమో అనుకున్నాడు ఆయన మేబీ, కానీ వాళ్ళు సేఫ్ ఆడేసేపటికి ఇంకా ఆ లాస్ట్ రౌండ్ కూడా ముగిచ్చేసి మమ అనిపించేసి ఎవరు విజేతలు అంటే తనుజ దగ్గర గెలిచారనమాట. ముగ్గురు పడుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 6 బాగా ఆడారు, అది మాత్రం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే నీళ్ళు లోతు ఎంత ఉన్నా సరే ఆ మెడలా పెట్టుకొని తల పైకి పెట్టుకొని ఉండాలి కాబట్టి వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. కిందన్న మనోళ్ళే బిగ్ బాస్కి. నేను అసలు స్టార్టింగ్ లైవ్ చూడకుండా చూసుకునేప్పటికి ఏంటి వీళ్ళు అందరికి సపోర్ట్ చేసుకుంటున్నా నాకేం అర్థం కాల. బిగ్ బాస్ మధ్యలో అసలు మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా? ఇదేంది అందరికి బకెట్లు నింపటం, అందరి బకెట్లు నుంచి అందరి దాంట్లోకి తోడటం కాదు, ఇది ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేసుకుని నీట్గా ఆడుకోవాలి గేమ్ అని చెప్పి ఆయన గడ్డిపెట్టాడు. దాని తర్వాత మారిందంటే కొద్దిగా మారింది అంతే, మొత్తం మారలా. అందుకని అలా అబ్రప్ట్గా వాళ్ళు కొంచెం తొందరగా ఎండ్ చేశారనమాట. సో ఆ విధంగా తనుజ గారు గెలిచి మెయిన్ హౌస్లోకి అడుగు పెడుతున్నారు. నామినేషన్స్లోంచి ఆవిడ సేఫ్ అయ్యారు. సో ఇప్పుడు సేఫ్ దాంట్లో 6 ఉన్నారు, నామినేషన్స్లో 6 ఉన్నారు. అంతేనా? అంతే అనుకుంటున్నా, మళ్ళీ లెక్కేసుకోవట్లేదు, తప్పైతే క్షమించండి. దీని తర్వాత కెప్టెన్సీ టాస్క్ పెట్టాలి. నాకు తెలిసి కెప్టెన్సీ టాస్క్లో చాలా జరిగినాయి, అవన్నీ ఎపిసోడ్లో వస్తాయో రావు తెలియదు. సర్లే మనం లైవ్ చూద్దాం అనుకుంటే అవ్వదు, ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్ జరిగేపట్టి నాకు తెలిసి లైవ్ ఆగిపోద్ది, 12 అయిపోద్ది అనుకుంటున్నా. కనీసం ఈ కెప్టెన్సీ టాస్క్ అంటే లైవ్ ఉంది కదా, ఉన్నప్పుడు లైవ్ జరిపి ఎక్స్టెండ్ చేసి 1, 2 అయినా ఎక్స్టెండ్ చేసి పెడితే బాగుంటుంది కదా. అర్ధరాత్రి పని అంటే ఏదో స్కూల్కి వెళ్ళే పిల్లలాగా బిల్లు కొడితే ఇంటికి వెళ్ళిపోవాలన్నట్టు ఎందుకు ఆపేయాలి నాకు అర్థం కావట్లేదు. అలాగే ఎడిటింగ్ చేస్తారు కదా దాన్ని మొత్తం. టాస్క్ జరగకుండా వాళ్ళు పడుకుండా లేదు వేరే మాట్లాడకుండా ఆపేసిన అందం ఉంది, చూపించవచ్చు కదా. సో ఐ హోప్ సో తొందరగా స్టార్ట్ అయ్యి ఏమైనా చూపిస్తారేమో అని అనుకున్నా. సో కెప్టెన్సీ టాస్క్ ఏంటంటే ఆ సేఫ్ హౌస్లో ఎవరైతే ఉన్నారో మెయిన్ హౌస్లో వాళ్ళందరికీ కెప్టెన్సీ టాస్క్ బాగుంది. కనుక్కోండి చూద్దాం, చాలా బాగా డిజైన్ చేశారు, బాగుంది. సో అందరి నెత్తి మీద లైట్లు ఉన్నాయి. సంచాలకులది ఇక్కడ మేజర్ రోలు. సో సంజన గారికి చాలా రోజుల తర్వాత ఒక మంచి ఆపర్చునిటీ, తన గేమ్ తిప్పగలిగేలాగా అని. సో ఆవిడికి మాత్రమే ఇది కొంచెం గట్టిగా ఆడే అక్కడ ఉన్న వాళ్ళలో ఉందన్నమాట ఛాన్సు. సో సంజన గారు #గేమ్ చేంజరు. ఇంకోటి ఏంటంటే ఆవిడకి ఇమాన్యుయల్కి ఒక రుణం ఉండిపోయింది కాబట్టి ఆ రుణం తీర్చుకునే బాధ్యత ఇలా కూడా కలిగించారు. అంటే ఇప్పుడు సంచాలకులుగా ఉన్నారు కాబట్టి అన్ఫెయిర్గా చేసేసి
ఇమాన్యుల్ గెలిపిస్తారా, లేదంటే నీట్గా ఫెయిర్గా ఆడతారా, ఫెయిర్గా ఆడితే ఎలా ఆడతారు, ఫెయిర్గా ఆడుతూనే ఇమాన్యుల్ గెలిపించడానికి ఎలా ట్రై చేస్తారు, ఇలా చాలా విషయాలు సంజన గారిని టెస్ట్ చేద్దామని పెట్టారు. ఎలిమినేషన్కి వచ్చే ముందు ఇలాంటి చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి, మనం గమనించుకుంటూ ఉండాలి. బిగ్ బాస్ టీమ్స్ టెస్ట్ చేస్తూ ఉంటుంది, వీళ్ళు ఇంకా ఉండటానికి ఓకేనా లేదా, వీళ్ళతో మనం రిస్క్ తీసుకోవచ్చా, అంటే వీళ్ళు ఎలిమినేట్ చేసి ఎలిమినేషన్లో పెట్టే రిస్క్ తీసుకోవచ్చా లేదా, అలాంటి విషయాలు గమనించడానికి ఇలాంటి టెస్టులు పెడతా ఉంటారు. సో సంజన గారు ఈ టెస్ట్లో పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అన్నది మన ఎపిసోడ్ చూసాక మనకు అర్థమైంది. బట్ గేమ్ను మాత్రం ఆవిడ తిప్పుతారు అని నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే ఆవిడకి ఆ కెపాసిటీ ఉంది కాబట్టి. సో ఫస్ట్ ఆవిడ ఏం చేశారంటే, సో ఏం లేదు, సంచాలకులు ఒక్కొక్క కంటెస్టెంట్ సెలెక్ట్ చేస్తారు, అందరు కళ్ళకు గంతలు పెట్టేసుకుని ఉంటారు. ఆ కంటెస్టెంట్ కళ్ళకు గంతలు తీసి వెళ్ళి మిగతా కంటెస్టెంట్లు ఎవరో ఒకళ్ళు లైట్ ఆఫ్ చేయాలి, వచ్చి సైలెంట్గా పాలు తగిన పిల్లిలాగా వచ్చి కూర్చొని మూతి తుడుచుకోవాలి. కాకపోతే మళ్ళీ దొరికేస్తాం కదా, మూతి తుడుచుకొని వచ్చి కూర్చొని మళ్ళీ కళ్ళకు గంతలు పెట్టుకొని ఏం తిరగనట్టు నటకిరీటిలాగా మనం యాక్టింగ్ చేయాలి. మామూలుగా ఉండకూడదు యాక్టింగ్. ఎలా ఉండాలంటే అసలు ఈ గేమ్లోనే లేడు అన్నట్టు ఉండాలి, ఆ విధంగా ఉండాలన్నమాట. సో అలా చేస్తే లైట్ ఆఫ్ చేసిన వాళ్ళు ఎవరైతే తన లైట్ ఆఫ్ చేశారని కనుక్కున్నారో, కనుక్కుంటే లైట్ ఆఫ్ చేసిన ఎలిమినేట్ అయిపోతారు, కనుక్కోకుండా రాంగ్ గెస్ చేస్తే వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, సింపుల్. సో ఇక్కడ ఏం చేశారంటే రాము గారిని సెలెక్ట్ చేశారు ఆవిడ. రాము ప్రజెంట్ కెప్టెన్ కాబట్టి ఆబ్వియస్లీ అందరికీ చాలా హింట్ ఈజీగా ఉంటుంది, రాము ఎలాగో నెక్స్ట్ కెప్టెన్ వరుసగా అవరు కాబట్టి. సో రాముని సెలెక్ట్ చేశారు. రాము ఏం చేస్తుంటే బాగుండేది చెప్పండి, అద్భుతంగా ఇమాన్యుల్ ఆఫ్ చేస్తుంటే అదిరిపోయేది. రాము తెలివిగా ఆడాల్సింది కొంచెం, అయినా దివ్యాన్ని సెలెక్ట్ చేసినా తెలియదు, గెస్ చేయలేం. కాకపోతే ఏంటంటే కొత్తగా వచ్చిందని ఆయన కెప్టెన్ అని చెప్పి గెస్ చేస్తూ ఉంటారు, ఏదైనా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుందిలే. రాము షూస్లో ఉండి ఆలోచిస్తే తనుజ గారు ఆపేసినా కూడా గెస్ చేస్తారంటారు, తనుజ గారు గెస్ చేసేవాళ్ళు కాదు, సర్వైవ్ అయ్యాడేమో. సో మొత్తానికి దివ్యాన్ని ఆపుతాడు, దివ్య గెస్ చేస్తారు రాము అని చెప్పి. ఇక్కడ కొంచెం రిస్క్ తీసుకున్నారు చెప్పాలంటే సంజన గారు. కాకపోతే ఎవరు ఆఫ్ చేసినా అందరికి వాళ్ళ మైండ్లో ఉంటుంది, ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి తినే ఆఫ్ చేసి ఉంటాడు ఫస్ట్ అని చెప్పి గెస్ చేస్తారని అనుకుంటారు, అందుకోసం చెప్పి తన తీసుంటారు ఆవిడ. సో వాళ్ళ ఫస్ట్ కదా ఇంత సంభాషణ ఇచ్చి వాళ్ళు ఫస్ట్ కాకపోతే నన్ను వేసుకుంటారుగా, నువ్వుని డఫాల అనాలిసిస్ అని చెప్పి దివ్య గెస్ చేస్తుంది. రాము గారు అనుకుంటున్నాను అనగానే అలా కాదు, ఉంటున్నాను కాదు, ఫైనల్ ఆన్సర్ ఇవ్వండి అంటే రాము అనగానే వచ్చి రాము ఎస్ కరెక్ట్ కనిపెట్టు అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. ఇది ఇంకోటి కూడా ఉంది, హిందీలో ఒక షో వస్తుంది, ఆ షో అయిపోయింది, షో పేరు మర్చిపోయానబ్బా, ఈ మధ్య కరణ్ జోహర్ హోస్ట్గా. ఇలాగే ఉంటుంది మన చిన్నప్పుడు ఆడుకున్న ఆటలే అనమాట. సో కిల్లర్స్ ఉంటారు, ఒక్కొక్కరు చంపుతూ ఉంటారు, మిగతా వాళ్ళందరూ కలిపి కిల్లర్ ఎవరో కనిపెడితే కిల్లర్ బయటికి వెళ్ళిపోతాడు, లేదంటే ఎవరైతే మంచోళ్ళు అనుకుంటారో వాళ్ళు వెళ్ళిపోతారు, రాంగ్గా గెస్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. సో కిల్లర్స్ గ్రూప్ గెలిచిద్దా మంచోళ్ళ గ్రూప్ గెలిచిద్దా అన్నది ఇది. ఆ గ్రూప్లో చివరికి ఎవరు మిగులుతారో వాళ్ళు విన్నర్ అన్నట్టు ఉంటుంది. పేరు మర్చిపోయాను నేను, దానికి ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూ కూడా మన ఆనంద్ విషయం ఛానల్లో చెప్పాను నేను. ఫస్ట్ ఎపిసోడ్ ఎలా జరిగింది ఏంటి, ఎవరు వచ్చారు, ఇదేంటి మంచులక్ష్మి వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు అందులో, మంచులక్ష్మి గారు అందరూ, మర్చిపోయాను నేను పేరు, సారీ. సో నెక్స్ట్ సెకండ్ రౌండ్ ఆవిడ బర్నీ గారిని సెలెక్ట్ చేస్తారు. బర్నీ అన్న ఏం చేస్తాడు, కళ్యాణ్ లైట్ ఆఫ్ చేస్తాడు. బర్నీ అన్న సేఫ్ గేమ్ ఆడేస్తున్నారు అనిపిస్తుంది. బర్నీ అన్న ఉండాలి అనుకుంటే ఎవరిది ఆఫ్ చేయాలి, తనూజాదో ఇమాన్యుల్దో ఆఫ్ చేసి ఉంటే బర్నీ అన్న వాళ్ళు గెస్ చేయలేరు, మన గేమ్ మనం ఆడుకోవాలి కదా, గెస్ చేయలేరు. సో కానీ బర్నీ అన్న ఏం చేశాడు, కళ్యాణ్ ఆఫ్ చేశారు. సో అక్కడ చూసే వాళ్ళందరూ డప్పులు కొడుతున్నారు, వాళ్ళు మరి ఏమైనా హింట్లు ఇస్తున్నారా ఏంటంటే అది మనకి ఎపిసోడ్లో ఉంటుంది. ఇక్కడ ఒక టిస్ట్ ఉంది చెప్తాను, అది ఏంటన్నది, అంటే ఏదో అన్న చెప్పను, ఏదో ఉందన్నది మాత్రం చెప్తాను. కళ్యాణ్ బర్నీ గారు చేసుకున్నారు, ఎందుకంటే ఆబ్వియస్లీ తనుజాన్ తీరు దివ్యాన్ తీరు రైట్ గెస్. దాని తర్వాత ఇమాన్యుల్ నేనా అంటే ఆబ్వియస్గా ఇమాన్యుల్ వైపు కొంచెం బెండ్ అయి ఉంటారు కాబట్టి నన్ను తీస్తుంటారు అని చెప్పి బర్నీ గారి పేరు చెప్పాడు ఆయన. ఎందుకు దివ్య వచ్చింటే కళ్యాణ్ని తీదా, దివ్య వచ్చింటే ఎవరిని తీస్తుంది, తనుజాన్ తీదు, బర్నీ గారిని తీదు, మరి దివ్య ఎవరిని తీసిద్ది, ఇమాన్యుల్ కళ్యాణ్ అన్నప్పుడు మరి సేమ్ లాజిక్ దివ్య కూడా అప్లై చేయొచ్చు కదా, కళ్యాణ్ ఎందుకు అప్లై చేయలేదు అంటారు. ఇది మన ఎపిసోడ్లో చూద్దాం ఏంటన్నది. అలాగే థర్డ్ రౌండ్ తనుజాన్ తీస్తారు, తనుజాన్ ఆవిడ సెలెక్ట్ చేసిద్ది. తనుజ చాలా తెలివిగా దివ్యాన్ని సెలెక్ట్ చేసుకున్నారు, కాకపోతే ఇక్కడ గొడవ ఏదో ఉంది, అది మనకు నెక్స్ట్ ప్రోమోలో కనిపించింది, మాట్లాడదాం దానికోసం. దివ్య అనగానే దివ్య కళ్యాణ్ అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళిద్దరికి పడదు కాబట్టి. మీరు సంచాలకుగా ఉంటే ఇమాన్యుల్ రిస్క్లో పెట్టరు కాబట్టి ఇమాన్యుల్ సెలెక్ట్ చేయలేదు, ఎనాలిసిస్ బాగుంది. తనుజ నా తీదు అనుకుంటున్నాను, ఎందుకంటే నైటే కూర్చొని ఇద్దరు చక్కగా మాట్లాడుకున్నారు, ఒక కొత్త ఫ్రెండ్షిప్ చిగురించింది. మామ మిడ్ నైట్ టాక్స్ చాలా ఇంపార్టెంట్ వీడియో, చాలాసార్లు చెప్పాను చూడండి, దాన్ని పోస్ట్ కూడా చేశాను, కమ్యూనిటీ ట్యాబ్లో ఉంటుంది, మిడ్ నైట్ టాక్స్ అని ఉంటుంది. మీరు లాస్ట్ థర్డ్ వీడియోనే ఎంతో చూస్తే మీకు మంచి, అది కొంచెం ఫాస్ట్లో పెట్టుకొని చూడండి, దాని మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది రాబోయే రోజుల్లో నుంచి ఈరోజు ఎపిసోడ్లో కూడా అది డిపెండ్ అయి ఉంటుంది. ఎవరెవరికి ఎలా ట్రీట్ చేశారు, ఎవరెవరికి కూతులు అవుతున్నారు ఏంటన్నది వేరేగా ఉండొచ్చు, ఒపీనియన్లు మారుతాయి, అది చూడకపోతే మళ్ళీ కనెక్ట్ అవ్వలేరు మీరు. సో తనుజ నన్ను తీయదనిపిస్తుంది అనగానే ఆ విధంగా ఆవిడ అవుట్ అయిపోతారు. ఇక్కడ ఎవరు మిగిలారంటే తనుజ, ఇమాన్యుల్, కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు మిగిలారు. ఇక్కడ ఏ ట్విస్ట్ వచ్చి ఉంటుంది అంటారు అంటే నెక్స్ట్ కూడా మళ్ళీ నేను అనుకుంటున్నానంటే
అసలు నాకేం తెలియదు, నేను ప్యూర్ గెస్సే చేస్తున్నా ప్రామిస్గా. మళ్ళీ ఇప్పుడు తనూజ గారిని సెలెక్ట్ చేయటం, తనూజ కళ్యాణ్ తీసేయటం. ఇక్కడ ఏంటంటే ఒక భరణి గారు ఏదో తప్పు చేశారు, అది వీకెండ్లో వీడియో కూడా వేసి చూపించారు అని చెప్పి అనుకుంటున్నారు. తనూజకి వీకెండ్లో అదే కన్ఫెషన్ రూమ్లో పిలిచి వీడియో వేసి మరి చూపించారని చెప్పి, ఏదో అది మరి ముందు సైగ చేసి చెప్పారా, నేనే తీశానని తనకి తను సాటిస్ ఇచ్చేసుకున్నారా, లేదంటే తర్వాత తనూజ నిన్ను తీసింది అని చెప్పి కళ్యాణ్కి ఆ పాయింట్ ఆఫ్ టైంలో సైగ చేశారా ఏంటన్నది చూడాలి. సో ఇక్కడ ఏదో జరిగింది, సంథింగ్ ఏదో జరిగింది గోల్మాల్. ఆ గోల్మాల్ ఏంటన్నది మనకి ఎపిసోడ్లో క్లియర్ అవుతుంది. నాకు ఇంకో డౌట్ ఉందని, ఇప్పుడు తనూజని తీసేస్తే ఇప్పుడు ఇద్దరు మిగులుతారు, కళ్యాణ్ వర్సెస్ నెక్స్ట్ ఇమాన్యుయల్. సో ఏం జరిగింది అక్కడ అని చెప్పి లేదు అనుకుంటే, ఒకవేళ కళ్యాణ్ ఒకవేళ తనూజ మిగిలితే థర్డ్ ప్రోమోలో దాని గురించే మాట్లాడుకుంటున్నారేమో, సపోర్ట్ అంటే ఎవరికి ఓటింగ్ అయినా పెట్టారేమో వాళ్ళిద్దరు మిగిలిపోతాయి. ఇంత జరిగిందా ఎపిసోడ్లో, ఎంత ఉందా అంటే దాని ప్రోమో కూడా వచ్చి ఉండాలంటే ఈ లోపల వచ్చుంటే ఒకసారి చూసుకుంటా. రాలా, అది వచ్చిందేమో నేను ఓపెన్ చేస్తే బాచుపల్లి ఏదో అపార్ట్మెంట్లో కొండ చిలువ ఏదో వచ్చిందంట, ఆ న్యూస్ వచ్చింది. బాచుపల్లిలో మా ఫ్రెండ్స్ ఒకళ్ళు ఉంటారు. సో అక్కడ ఏదో జరిగింది, మొత్తానికి కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు. కానీ అదేదో మరి కళ్యాణ్ ఆడే టాస్క్లు అలా ఉంటాయా, ఆయనకి అలా కలిసి వచ్చింది, కానీ అందులో ఏదో ఒకటి ఉంటుంది. ఆ ప్రతి టాస్క్లో 1-2 టాస్క్లు తీసేసి మిగతా దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది బొక్క. సో ఏదో ఫౌల్ ఉండటమో, వేరే వాళ్ళు చేయటం, ఏదో ఒకటి ఉంటుంది. ఇది మన ఎపిసోడ్ రివ్యూలో చూసుకొని ఏం జరిగింది ఏంటని డీటెయిల్గా మాట్లాడుకుందాం. దాని తర్వాత నెక్స్ట్ ప్రోమో తనూజ దివ్య మధ్య చిన్న డిస్కషన్ కాదు, ఇది కొంచెం పెద్ద గొడవ అయ్యేలా ఉంది. సో నువ్వు వచ్చిన రోజు నుంచి నాన్నకి చేస్తున్నావు, సపోర్ట్ చేస్తున్నావు, నాన్నతోనే ఉన్నావు, నాన్నకు కూడా ఛాన్స్ ఇచ్చావు కదా, అలాగే నాకు ఒక ఛాన్స్ ఇవ్వని. మరి వీళ్ళు వెళ్ళే ముందు ఏదైనా డిస్కషన్ అయిందా, సపోర్ట్ చేసుకుందాము అని చెప్పి ఏమైనా డిస్కస్ చేసుకుని వెళ్ళిన తర్వాత తనూజ గారు దివ్యాన్ని తీసేశారా, దానివల్ల నాకు కూడా ఛాన్స్ ఇవ్వు, నేను దాన్ని సరి చేసుకుంటాను అని చెప్పి అలా కూర్చోబెట్టి మాట్లాడుతున్నారా, లేదంటే ఇంకేదైనా జరిగిందా అన్నది ఇది టాస్క్ అయిపోయిన తర్వాత డిస్కషన్ లాగే అనిపిస్తుంది. కనిపించడం అయితే మాత్రం అలా అనిపిస్తుంది, ఎందుకంటే అన్నీ అక్కడ సెట్ ఇదై ఉన్నాయి కాబట్టి అనిపిస్తుంది. సో అలాగా దానికోసమే దివ్య బాధపడుతుందంటే, దివ్య నేను ఒకరిని మోసం చేయలేను, నేనైతే చేయలేను అన్నట్టు ఇది చెప్తున్నా. తనూజ లేదు మోసం అని కాదు అనగానే దివ్య ఇది మోసమే తనూజ, ఐ ట్రస్టెడ్ యూ తనూజ అని చెప్పి, సో తనని తీసేసి తనను ముందు చేయను అని చెప్పి సపోర్ట్గా ఆడదాం, చూడదాకా ఉందాం అనుకొని అలా ఏదో జరిగిందని ఆవిడ అనుకుంటుంది. తనూజ ఇదేదో బాధతో చేసింది కాదు అంటే, సరే అదే నువ్వు అర్థం చేసుకుంటావనంటే ఐ కెనాట్ అండర్స్టాండ్, బట్ ఇది గేమ్ అని నువ్వు అనుకుంటే మాత్రం ఐ కెన్ అండర్స్టాండ్. నువ్వు నాతో ఇలా చెప్పి నేను నీతో గేమ్ ఆడానరా అంటే మోసం చేస్తున్నాను, అదే తీయను అని చెప్పి వెళ్ళి అక్కడ గేమ్ ఆడానంటే ఐ కెన్ అండర్స్టాండ్, బట్ లేదు ఇది వేరే విధంగా తీయలేదంటే మాత్రం ఐ కెనాట్ అండర్స్టాండ్, నేను అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకోలేను అని చెప్తున్నారు. సో మరి అక్కడ ఆవిడ అది ఫిక్స్లో పడ్డారు. అక్కడ దివ్యాన, కళ్యాణ, ఇమాన్యుల ఎవరిని తీసేయాలంటే ఆవిడ లీస్ట్ ప్రిఫరెన్స్ దివ్య గారి దివ్యాన్ని తీసుకుంటారు. బట్ దానికన్నా ముందు అలాంటి డీల్ చేసుకోకుండా ఉండాల్సింది. ఏమంటే ఈ గిపోర్ట్లు పెట్టుకోకుండా ఉండాల్సింది అయ్యే అని అనుకుంటున్నా. ఇదంతా అంతే, అంటే ఇది జరగాలని కాదు, ఇలా అయిద్దని కాదు. సో ఇలా అయిద్దేమో అని చెప్పి చూద్దాం, ఇది చూసిన తర్వాత మనం మాట్లాడదాం దీనికోసం. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గేమ్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. సో ఆబ్వియస్గా అది అయిపోయిన తర్వాత జరిగిందని క్లియర్గా అర్థమవుతుంది. దివ్య నీకు వేరే ప్రిఫరెన్స్ ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ ఒప్పుకోకూడదు అని చెప్పి, సో దానికోసం అనుకుంటున్నా. సో నీకు వేరే వాళ్ళు అంటే కళ్యాణ్ టాప్లో ఉన్నాడు, ఇమాన్యుల్ టాప్లో ఉన్నాడు అనుకుంటే మరి ఎందుకు నాతో డీల్ అన్నట్టు అక్కడ ఏదో డిస్కషన్ జరిగింది అనిపిస్తుంది. దాని తర్వాత ఆవిడ సారీ చెప్తారు, నెక్స్ట్ టైం సపోర్ట్ చేస్తానంటారు. ఇది నన్ను ఇమాన్యుల్ దగ్గర నేర్చుకున్నారు. ఇమాన్యుల్ ఇలాంటిది వచ్చినప్పుడు నెక్స్ట్ టైం చేస్తానని చెప్పు, ఊరికి నేను నెక్స్ట్ టైం కావాలంటే 3 సార్లు చేస్తానని చెప్పు, నామినేషన్ సేవ్ చేస్తానని చెప్పి, అలాంటిది ఏదైనా చెప్పంటే వద్దమ్మా నాకు ఇలాంటి సపోర్ట్లు ఏమొద్దు, ఆయన కూడా అట్లాగంటే 3 వారాలు గడిచింది, అది వద్దు ఇవన్నీ వద్దు అని చెప్పి ఇది అయిపోయింది. దీని తర్వాత ఇక్కడ ఇంట్రెస్టింగ్ డిస్కషన్, శ్రీజ సంజన గారికి, రీతుకి, సుమన్కి, పవన్కి అందరిని కూర్చోబెట్టి, సుమనానికి అందరికి కూర్చోబెట్టి ఏదో చెప్తున్నారు. అది భలే ఉంది చూడటానికి. అక్కడ ఏదో గూడు పొట్టాని జరుగుతుంది అన్న విధంగా చెప్తున్నారు. నిజంగా గూడు పొట్టాని జరుగుతుందా, ఏం జరుగుతుందా అన్నది పూజలో అర్థమైంది. కానీ పెట్టడం మాత్రం భలే పెట్టి దానికి మ్యూజిక్ కొట్టేశారు. శ్రీజన్ నాకు తెలిసి కళ్యాణ్కి హౌస్లో ఏమాత్రం సపోర్ట్ లేదని అనిపిస్తుంది. తనూజ అక్కకి మొత్తం అందరూ సపోర్ట్ చేస్తూనే ఉంటున్నారు, మీ అందరూ కూడా అని చెప్పి, ఏమాత్రం సపోర్ట్ లేదని చెప్పి సపోర్ట్ చేయడం వల్లే అడుగుతున్నావా. దట్టు పవన్ అండ్ రీతు కూడా అక్కడే ఉన్నారు. చూడండి అబ్బా, వీళ్ళందరూ స్వార్థపడలే. వాళ్ళ టైంని బట్టి వాళ్ళ స్టాండ్లు మర్చుకుంటారు. వాళ్ళ ప్రిఫరెన్స్, వాళ్ళ గేమ్ ఆలోచించుకుని ఎవరికి సపోర్ట్ చేస్తే మనకు లాభం, ఒకవేళ ఇద్దరు శత్రువుల్లో ఉంటే ఏ శత్రువు అయితే బెటర్ అని చూస్ చేసుకునే వాళ్ళు తప్పితే నిస్వార్థంగా ఉండదు. గేమే ఇది, స్వార్థంగా ఉంటారు వీళ్ళందరూ. సో వాళ్ళు ఇప్పుడు ఎవరంత చెప్పినా వాళ్ళకి అనిపిస్తుంది, ఓకే కళ్యాణ్ బెటరా, తనూజ బెటరా, ఇమాన్యుల్ బెటరా అనేది ఏదో సిచ్యువేషన్ ఉంటే ఎవరు బెటర్ అన్నది. నాకు తెలిసి లాస్ట్లో తనూజ ఉన్న కళ్యాణ్ మిగిలారా ఏందన్నది అర్థం కాలేదు వీళ్ళ డిస్కషన్ బట్టి. సో తనుజకి అందరూ సపోర్ట్ చేస్తారంటే దానికి ముందు జరిగిన టాస్క్లో ఏమనిపిస్తుంది అంటే తనుజకి అందరూ సపోర్ట్ చేశారనిపిస్తుంది. అది నిజమా కాదన్నది ఎపిసోడ్లో మాట్లాడుకుందాం, ఎంత నిజం ఎంత అబద్ధం అన్నది. నెక్స్ట్ తనుజ వరకు ఇది వెళ్తుంది అనమాట. నీకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు అని అనుకున్నారో ఏదో అనుకున్నారు.
సో మొత్తానికి ఎవరిద్దరిని కంపేర్ చేసి అనుకున్నారో ఏదో అయింది. సో ఆవిడ అరుస్తూ ఉన్నారనమాట. ఈ హౌస్లో కరెక్ట్గా నా కోసం స్టాండ్ తీసుకుందంటే మా నాన్నే అని. మొత్తానికి ఇది ఒకటి గుర్తించారయ్యా. ఆయన పాపం కింద మీద పడుతున్నాడు ఈవిడికి సపోర్ట్ చేయడానికి అని చెప్పి ఇది ఒకటి గుర్తించారు. మొన్నటిదాకా అసలు ఈయన కూడా స్టాండ్ తీసుకోవట్లేదు అంటే మాట్లాడేవాళ్ళు. సో ఇప్పుడు అదైతే గుర్తించారు. సో సపోర్ట్ లేదంటారు. వీళ్ళకి ఎందుకు లేదు సపోర్టు, అసలు నాకే లేదన్నట్టు చెప్తారనమాట. వాళ్ళకి లేదా సపోర్టు, అవతల వాళ్ళకి కూడా సపోర్ట్ ఉంది కదా అని. గేమ్ స్టార్ట్ అవ్వగానే ఇంకా స్టార్ట్ చేస్తారు ఇద్దరు ముగ్గురు కలిసి ఒక గ్రూపిజం. సో గేమ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి అందరూ చేస్తారు, మీరు చేస్తారు, అందరూ చేస్తారు, అది అందరి దగ్గర ఉంటుంది. నెక్స్ట్ పవన్ ఇక్కడ అంటాడు, అందరికీ కాదు, హౌస్ మొత్తం కాదు, మీ ఇద్దరిలో కంపేర్ చేశారు అంతే అని. సో తినకి నాకు తెలిసి కళ్యాణ్కి ఫైనల్ పట్టమో లేదంటే ఏదో జరిగింది మొత్తానికి. సో జరిగి అందరూ వేరే సనుజకి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఈసారి ఇటు సపోర్ట్ చేద్దామా అని చెప్పి ఏదో అనుకున్నారు. ఆబ్వియస్గా ఇద్దరిలో కెప్టెన్ ఎవరు అన్నది డిస్కషన్ వచ్చి ఉంటుందని అనుకుంటున్నా. సో దానికోసం ఇదంతా డిస్కషన్ జరిగింది అనుకున్నా. తనుజ నేను అదే చెప్తున్నా, సపోర్ట్ అంటే ఎవరున్నారు నాకు చెప్పండి, పలానా వ్యక్తి నాకు సపోర్ట్గా నుంచున్నాడని చెప్పండి, నేను ప్రూవ్ చేస్తానని. ప్రూవ్ చేయలేరు. ఇది ఎందుకు తెలుసా, ఇమాన్యుయల్ అని అన్నారు అనుకోండి, ఇమాన్యుయల్ వాళ్ళ అమ్మకి సపోర్ట్ చేసుకున్నాడు, రీతు పవన్కి సపోర్ట్, పవన్ రీతుకి సపోర్ట్, అలా ఎవరు సపోర్ట్లు అనుకున్నాయి, సపోర్ట్ సిస్టమ్ అనుకున్నాయి. ఇప్పుడు ఏంటి తెలుసా, ఇవిడికి అందరికీ టాప్ ప్రయారిటీ కాదు నేను అనుకోవటం. సెకండ్ ప్రయారిటీ థర్డ్ ప్రయారిటీలో మాత్రం ఉంటారు. ఇప్పుడు దివ్య ఉన్నారు, దివ్యాకి ఫస్ట్ ప్రయారిటీ రీతు, సెకండ్ ప్రయారిటీ తనుజ, కళ్యాణ్కి ఫస్ట్ ప్రయారిటీ శ్రీజ, మేబీ సెకండ్ ప్రయారిటీ తనుజ వచ్చుంటే అక్కడ వరకు వచ్చింటే. ఇమాన్యుయల్కి ఫస్ట్ ప్రయారిటీ సంజన గారు, సెకండ్ ప్రయారిటీ తనుజ అయి ఉండొచ్చు, తనుజను రీతును, దాన్ని బట్టి రీతు కానీ తనుజ కానీ ఎటైనా షిఫ్ట్ అవ్వచ్చు, డిమాండ్ కూడా అవ్వచ్చు. అలాగా ఇప్పుడు రాము ఉన్నాడు, రాముకి ఫస్ట్ ప్రయారిటీ శ్రీజ కింద ఆడాడు, ఫస్ట్ ప్రయారిటీ సుమన్ కింద ఆడాడు, సెకండ్ ప్రయారిటీ శ్రీజ కింద ఆడాడు, థర్డ్ రీతుకి ఆడేవాళ్ళేమో. భరణి అన్న మాత్రం ఫస్ట్ ప్రయారిటీ తనుజ కింద ఆడాడు. ఒకవేళ దివ్య కూడా అందులో ఉండింటే ఎటు ఆడేవాడు తెలియదు. సో అది ఆవిడ అంటుంది, అలా చూసుకుంటే ఎలాగా అని చెప్పి. సో ఇలాంటి టాస్క్ రావడం వల్ల ఆవిడకి అడ్వాంటేజ్ అయ్యిందేమో అనుకుంటున్నా. బట్ ఇన్ డీటెయిల్గా నైట్ ఎపిసోడ్ రివ్యూలో దీని గురించి మాట్లాడదాం, ఎవరికి సపోర్ట్ చేశారు, ఎలా మారింది గేమ్, ఎలా తిరిగింది, ఏం జరిగింది అని చెప్పి. అంతే సంగతి. మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.